పరమేశ్వరుడి యొక్క మహానటేశ్వర స్వరూపాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. అయితే నాట్యం చెయ్యాలంటే దానికి 3 విశేషమైన అంశములు ఉండాలి. ఏంటా 3? మొదటిది గీతము, అంటే ఎవరైనా ఆలాపన చెయ్యాలి. రెండవది వాద్యము. వాద్యము అంటే వీణ, మృదంగము, భేరీలు, వేణువులు, ఇటువంటి వాద్యములు. మూడవది నటన, అంటే గీత వాద్యములకు అనుగుణంగా అభినయం చేయడాన్ని నటన అంటారు. ఈ 3 కలిసి ఉన్నప్పుడు అది గొప్ప నాట్యం అవుతుంది. అయితే మన విషయంలో అయితే గీతము వాద్యము ఎవరైనా బయట నుంచి అందించాలి. కానీ పరమేశ్వరుడు తానే గీతమై, తానే నాట్యమై, నాట్య విలాసం చేస్తూ సృష్టి స్థితి లయములు అనేటటువంటి నటన చేస్తున్నాడు. అది విలాసంగా చక్కగా నాట్యం చేస్తూ ఒక కదలికతో సృష్టిని, మరో కదలికతో స్థితిని, మరో కదలికతో లయాన్ని చేస్తున్నాడు. దీన్నే తౌర్యత్రయము అంటారు. అంటే గీతము, వాద్యము, నటన. ఈ తౌర్యత్రయంచ దేవ్యంచ అంటే అర్థం ఇది. ఆ 3 తానే అయి ఉన్నాడు అని. మొత్తం శ్లోకం చెప్తాను వినండి. కుమారం కుశలం కూప్యం వదాన్యంచ మహారథం తౌర్యత్రయంచ దేవ్యంచ ఏకబిల్వం శివార్పణం. కుమారం అంటే ఎప్పుడు యవ్వనంతో ఉండేటటువంటి వాడు. కుశలం గొప్ప నేర్పరితనం కలిగిన వాడు, అంటే గొప్ప బుద్ధి కుశలత కలిగిన వాడు, అంటే సృష్టి స్థితి లయాలను తప్పకుండా జాగ్రత్తగా సృష్టి నియమాన్ని ఏర్పరిచేటటువంటి వాడు. కుమారం కుశలం. కూప్యము అంటే రహస్యంగా ఉండేటటువంటి వాడు. ఈ అన్ని పనులు కూడా ఎవ్వరికీ తెలియకుండా సూక్ష్మంగా చేస్తున్నాడు, సూక్ష్మ రూపంతో ఉండి చేస్తున్నాడు. కుమారం కుశలం కూప్యం వదాన్యంచ మహారథం. వదాన్యుడు అంటే ఎవరు? నమస్కరింపదగినవాడు. ఎవరినైనా ఎందుకు నమస్కరిస్తాము? కోరిన కోరికలన్నీ తీర్చేవాడు కనుక ఆయన వదాన్యుడు అయ్యాడు. అంటే సృష్టించిన తర్వాత సృష్టికి కావలసినటువంటి సంపదలన్నీ పరమేశ్వరుడే అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వదాన్యంచ మహారథం. మహారథము అంటే త్రిపురాసురులను సంహరించినప్పుడు భూమినే రథంగా కలిగినటువంటి వాడు కనుక మహారథము అని అన్నారు. లేదు, శరీరాన్ని కూడా రథము అని అనుకుంటే ఈ రథాన్ని సూక్ష్మ రూపంలో పరమేశ్వరుడు ఇక్కడ అధిష్ఠించి ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. కుమారం కుశలం కూప్యం వదాన్యంచ మహారథం తౌర్యత్రయంచ దేవ్యంచ ఏకబిల్వం శివార్పణం.